సభా నిర్వాహకులు, కొండపల్లి భరత్ కుమార్ యాదవ్ గారు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా, చీఫ్ గెస్ట్ గా భారత మత్స్యశాఖ మంత్రివర్యులు, డైరీ శాఖ మంత్రివర్యులు, అలానే డిడి మంత్రివర్యులు శ్రీ ఎల్ మురుగన్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సునీల్ దియోదర్ గారు, ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మత్స్యకార నాయకులు కర్రి చిట్టుబాబు గారు, సాయికం భాస్కర్ రావు గారు, చంద్రప్ప గారు, జనార్దన్ గారు, సువేది రాజు గారు, అలానే ఈ సభలో ఉన్నటువంటి ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి గారు, భారతీయ జనతా కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు సురేష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు శివనారాయణ గారు, అలానే చంద్రమౌళి గారు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, అందరికి కూడా ధన్యవాదాలు. పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈవేళ ఈ కార్యక్రమానికి. ఈ యొక్క జీవోని రద్దు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ జీవోని రద్దు చేసినప్పుడు అసలు మత్స్యకారులు ఎవరు, గ్రామ వ్యవస్థ ఏంటి, గ్రామ వ్యవస్థలో అనాదిగా ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి. ఈ ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో నివసించలేదు మన ముఖ్యమంత్రి. గ్రామం అంటే ఏంటో తెలియదు, గ్రామంలో ఉన్న చెరువు అంటే ఏంటో తెలియదు. గ్రామంలో ఉన్నటువంటి చెరువుకి గతంలో అనేకమైన సంవత్సరాలుగా నడుస్తున్న వ్యవస్థ అంటే ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలియదు. తెలియని మూలంగా గ్రామీణ వ్యవస్థ, మత్స్యకారులు, ప్రజలకి ఆహారం, ఈవేళ చేపలనేవి మన ఆరోగ్యాన్ని రక్షించేటువంటి సంప్రదాయబద్ధమైన 217 లేవనెత్తిన అంశాలపై బీజేపీ కొన్ని అంశాలు లేవనెత్తింది. నేను మాట్లాడినటువంటి అంశాలని సమాధానం కావాలి, సమాధానం ఇవ్వలేదు. మత్స్యకారుల జీవన విధానాన్ని నాశనం చేయాలని చూస్తుంది మన జీవన విధానం అని నేను మాట్లాడాను. మన జీవన విధానాన్ని నాశనం చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. తరతరాలుగా చేపల వేటకు వెడుతున్న మత్స్యకారులు ఈ జీవో పేరుతో కట్టడి చేసే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి. వంశపారంపరంగా వస్తున్న చేపల వేటకు వెళ్లకుండా ఆపే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. మధ్యలో వచ్చావు, అర్థాంతరంగా జీవోలు తేవద్దు. మీరు వచ్చేంత కాలం అయింది, మన సమాజం వచ్చేంత కాలం అయింది. జీవన విధానాల మీద మత్స్యకారులకి వలలు విసరడం మాత్రమే వచ్చు. రాజకీయ వలలు విసరడం మత్స్యకారుల జీవితంలో లేదు. మత్స్యకారులకి వలలు విసరడమే వచ్చు. రాజకీయాలు విసరడం మత్స్యకారుల జీవనంలో లేదు. ప్రజలు సమస్యల్ని పరిష్కరించి ఇవ్వాలి. అంతేకాని
నోటికాడ కూడు చెడగొట్టడానికి జీవో ఇచ్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. భారతీయ జనతా పార్టీ మత్స్యకారులకి నిలువన నీడ లేకుండా చేస్తే ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ బహిరంగ సభ ద్వారా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. జీవో రద్దు చేయకపోతే ప్రజలు నరేంద్ర మోడీ గారు సముద్ర తీర ప్రాంతం అంటే ఎంతో అవగాహన ఉన్న పెద్దలు. గుజరాత్లో 1200 కిలోమీటర్ల తీర ప్రాంతం గుజరాత్లో ఉంది. మనకి 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అన్ని గ్రామాల్లో రాయలసీమలో బ్రహ్మాండమైన చెరువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతా చెరువులు ఉన్నాయి గ్రామాల్లో. చెరువు లేని గ్రామం ఆంధ్రప్రదేశ్లో లేదు. మోడీ గారు మనల్ని వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా మత్స్యకారులకి జట్టీలు కట్టమన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా జట్టీలు కట్టమన్నారు. కానీ 14 నుంచి ఇప్పటి వరకు జట్టీలు లేవు, కట్టే పరిస్థితి లేదు. ఈ జట్టీలు లేని మూలంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మత్స్యకారులు గుజరాత్ వెళ్తున్నారు, శ్రీకాకుళం నుంచి మెడ్రాస్ వెళ్తున్నారు, విజయనగరం నుంచి కర్ణాటక వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. జట్టి లేక నువ్వు కట్టు జట్టి 400 కోట్లు, నేను 60% ఇస్తాను 400 కోట్లు అని చంద్రబాబు నాయుడుకి చెప్పాడు. కట్టలేదు చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం 10 కడతానంది. 14 4,000 కోట్లు. కానీ ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ బడ్జెట్ ఎంతో తెలుసా? 90 కోట్లు. 90 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ బడ్జెట్. సిగ్గు ఈ ప్రభుత్వానికి. ఈ సిదిరే అప్పట్లో తల వంచుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. 90 కోట్లు. ఈవేళ మోడీ గారు ఈ రాష్ట్రంలో 4 బెర్తలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సుమారు 1,500 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కూడా పెంచుతామంటున్నారు. అది మోడీ గారి కల్పన. బెర్తలు కడితే, జట్టీలు కడితే మనందరికి కూడా కేజీ 100 రూపాయలు అమ్మేది 500 రూపాయలు వస్తుంది. ఎందుకు చేయలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు? మోడీ గారు గుజరాత్ లో 14 జట్టీలు కట్టారు. 14 జట్టీలు కట్టారు. 14 నుంచి 19 లోపలనే కట్టారు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభించింది. మనం గుజరాత్ వెళితే చేపల వేటకు వెళితే పాకిస్తాన్కి దొరికిపోయారు మన జాలర్లు. ఎంత దౌర్భాగ్యం ఇది! వారిని విడిపించి తీసుకురావాలి. చాలా కష్టతరమైన ప్రక్రియ. వీటన్నిటి మీద మినిమం జ్ఞానం ఉండాలి ప్రభుత్వానికి. ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ లో మనవాడు గుజరాత్ ఎందుకు వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ లో మనవాడు మెడ్రాస్ ఎందుకు వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ లో మనవాళ్ళు కర్ణాటక ఎందుకు వెళ్ళాలి? ఆలోచించవలసిన అవసరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి గోదావరిని, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణాని, ఇక్కడ పారేటువంటి తుంగభద్రని ఏ విధంగా చేపలు పట్టడానికి అవకాశం కలిగించాలి? ఏ విధంగా డ్రై ఫిష్ ని ఎక్స్పోర్ట్ చేసే సౌకర్యాన్ని కల్పించాలి?
మీ అందరికీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ రాజకీయాలు ఉన్న పార్టీలు ఇవి. వాళ్ళు కుటుంబాల కోసం ఈ జీవోలు రిలీజ్ చేశారు. మోడీ కుటుంబం లేదు కాబట్టి జడ్డీలు కడుతున్నారు. మోడీ కుటుంబం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కి అనేక రకాలైనటువంటి మోటార్ సైకిల్ ఇస్తున్నారు, ఫిషరీస్ మార్కెట్స్ కడుతున్నారు, అనేక రకాలైన కార్యక్రమాలు వారు నిర్వర్తిస్తున్నారు. ఆలోచించండి. రాజకీయాలు తెలియజేస్తున్నా, ఇది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్, ఇది భారతీయ జనతా పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. వేదిక పైన ఆసీనులైన భారతీయ జనతా పార్టీ నాయకులకు, రాష్ట్ర అధ్యక్ష సోమువీర్ రాజు గారికి, యూనియన్ మినిస్టర్ ఎల్ మురుగన్ గారికి, పెద్దలందరికీ నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ సోదరి సోదరులకు అందరికీ నమస్కారములు. I thought in which language I will speak. मैंने ऐसे ही पूछा हमारे चंद्रमौली गारू को कौन सी भाषा में बोलूं, तो मुझे पता चला सामने बहुत सारे तमिल लोग बैठे हुए हैं. तमिल तरियादे, सापड़वंडा इतना आता है. यत्रमणि कितना टाइम हुआ इतना मालूम है, बाकी तो मालूम नहीं है. तमिल तेलुगु इप्पुडु नेर्चुकुंटुन्नानु, तो కొంచెం తెలుగు మాట్లాడతాను. तो भी थोड़ा सा हिंदी और इंग्लिश में 2 मिनट 2 निमिषालु मैं बोलूंगा. देखिए, आज तक जितने भी प्राइम मिनिस्टर्स हो गए, नरेंद्र मोदी जी मत्स्यकारों के सबसे बड़े मसीहा हैं. नरेंद्र मोदी जी ने जितना काम मत्स्यकारों के लिए, फिशरमैन के लिए किया है, भारतीय इतिहास में, इन इंडियन हिस्ट्री, नो प्राइम मिनिस्टर हैज डन व्हाट एवर नरेंद्र मोदी गारू हैज डन. ट्रांसलेट. అందరికీ నమస్కారం. सिर्फ ये आखिरी लाइन ट्रांसलेट कीजिए, पूरा मत कीजिए. భారతదేశాన్ని ఏలినటువంటి ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నారో అంతమందిలో కంటే కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానిగా మత్స్యకారులకు చేసినంతగా ఏ ఒక్క ప్రధాని కూడా భారతదేశ చరిత్రలో చేయలేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. I congratulate Narendra Modi today because he has completed 20 years in government office. 20 years. 20 సంవత్సరాలు. Narendra Modi garu 20 years back became Chief Minister of Gujarat, the state in which the number of Matsyakara is maximum. So he knows the problem of Matsyakaras, and that is why 3 times Chief Minister in Gujarat, he has delivered maximum benefits to Matsyakaras of Gujarat. After becoming Prime Minister, now 7.5 years of Prime Ministership, he has given a separate ministry. He has allotted separate funds, more than 20,000 crores for Matsyakaras. The very first Prime Minister, and all Matsyakaras should congratulate, should thank Narendra Modi garu. నరేంద్ర మోదీ గారికి మనమందరూ కూడా శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది.
20 సంవత్సరాలు అధికారంలో కొనసాగినటువంటి నరేంద్ర మోదీ గారికి మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తెలుసు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసినటువంటి నరేంద్ర మోదీ గారు మత్స్యకారుల కోసం ఏం చేయగలనో మొత్తం అన్ని చేశాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. 4,000 కోట్ల రూపాయల్ని మత్స్యకారులకు ఇవ్వడం, మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అనేది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది. 20,000 కోట్ల రూపాయల్ని ప్రధానమంత్రి మత్స్యకారుల కోసం ఖర్చు పెట్టాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. వినండి, నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. జగనన్న గారు స్టిక్కర్ మాత్రమే ఇచ్చారు. స్టిక్కర్ మాత్రమే. జగనన్న గారు స్టిక్కర్ మాత్రమే ఇచ్చారు. ముందుగా చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. జగనన్న గారు పచ్చ రంగు వేసి చంద్రన్న స్టిక్కర్ ఇచ్చారు, అంటించారు. సరిగ్గా చెప్పానా? కరెక్ట్ గా చెప్పారు. తెలుగు మే కోई ఫాల్ట్ హై నైనా? ఇప్పుడు జగనన్న ముందుగా చంద్రన్న స్టిక్కర్ మాత్రమే. ఇప్పుడు జగనన్న స్టిక్కర్ మాత్రమే. अरे आंध्र प्रदेश वालों, ये स्टिकर चिपकाओ बाबुओं के साथ कितने साल और रहोगे? कुछ मिलता नहीं है, कुछ मिलता नहीं है. 20,000 कोटला बराबर है ना? 20,000 कोట్లు. 20,000 कोटला छोटा अमाउंट है क्या? डब्बुलू, ये सब कुटुंबम पार्टी, कुलतत्व पार्टी, ये कभी भी आपका भला नहीं करेगा. टीडीपी कभी भी मत्स्यकार को चीफ मिनिस्टर नहीं बनाएगा. आपका वाईसीपी कभी मत्स्यकार को चीफ मिनिस्टर नहीं बना सकता है. लेकिन एक चाय पिलाने वाले ओबीसी को प्राइम मिनिस्टर भारतीय जनता पार्टी बनाती है. भारतीय जनता पार्टी बनाती है. 28 OBC ministers are given in this union cabinet by Narendra Modi ji. We are for all, not for particular caste. Bharatiya Janata Party is not a casteist party. Bharatiya Janata Party is nationalist party. Aviniti Rahita party Bharatiya Janata Party matra mein. నరేంద్ర మోదీ గారు మనకు 20,000 కోట్ల రూపాయల్ని మత్స్యకారుల కోసం ఖర్చు పెట్టాడన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా చెబుతా ఉన్నాను. అయ్యా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పచ్చ రంగేసి నరేంద్ర మోదీ గారు పంపించిన నిధులని పసుపు రంగేసి తన పథకాలుగా చంద్రన్న పథకాలు అని చెప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు మత్స్యకారుల కోసం ఏవైతే నిధులు పంపిస్తున్నాడో, ఏదైతే పథకాలు పంపిస్తున్నాడో వీటన్నింటికీ కూడా నీలిరంగేసి వైఎస్ఆర్ పథకాలుగా జగన్మోహన్ రెడ్డి పథకాలుగా చెప్పుకుంటున్నాడన్న విషయాన్ని మీకు చెబుతా ఉన్నాను. అయ్యా, పచ్చ రంగు వేసుకుని స్టిక్కర్లు వేసుకునే వ్యక్తులు, నలుపు రంగు బ్లూ కలర్ రంగుతో వైఎస్ఆర్సీపీ స్టిక్కర్లు వేసుకునే వ్యక్తులతో మీరు ఎంతకాలం ప్రయాణం చేస్తారో ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ గురించి ఆలోచన చేసేది నరేంద్ర మోదీ గారు మాత్రమే. ఈ తెలుగుదేశం పార్టీలో ఎప్పటికైనా సరే ఒక మత్స్యకారుడు ముఖ్యమంత్రి అవుతాడని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక మత్స్యకారుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రిగానే మాత్రమే చూడలేని, బీసీలను ముఖ్యమంత్రిగానే చూడలేనటువంటి ఈ రెండు పార్టీలు ఇలాగా ఉంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ ఒక ఓబీసీ వ్యక్తిని
బీసీ కులాలకు సంబంధించిన నరేంద్ర మోదీని ప్రధాని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కులతత్వ పార్టీ కాదు, అవినీతి పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అవినీతి పార్టీలు కులతత్వ పార్టీలు అనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను. 2-3 problems of Matsyakara Murugan Garu. See, Narendra Modi Garu has given for every port at least minimum 1 crore rupees subsidy for wala bolte hain na, net wala kosam, बाद में पड़वा बोलते हैं ना, पड़वा कोसम subsidy, 1 crore subsidy per port for poor fishermen, पेदवाड़ू मत्स्यकारा के लिए. लेकिन आंध्र प्रदेश में नहीं मिलता है. These poor fishermen are not getting in Andhra Pradesh because of aviniti of YSRCP government. Secondly, पहले कंप्लीट करता हूं, एक बार एक के बाद. నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి రాష్ట్రానికి మత్స్యకారులకు ఖర్చు పెట్టమని చెప్పి ఎన్నో నిధులు పంపిస్తా ఉన్నారు. ఇక్కడే మత్స్యకారులకు సంబంధించిన కేంద్ర మంత్రి గారు మురుగన్ గురు గారు ఉన్నారు. వాళ్ళకి వినయించుకుంటున్నాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేద మత్స్యకారుల కోసం ఒక్కొక్క పోర్టులో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టమని, వలలు కొనివ్వమని, పడవలు కొనివ్వమని, మిగతా విధంగా సబ్సిడీ ఇవ్వమని నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇస్తే మా ఆంధ్ర రాష్ట్రంలో మత్స్యకారులు ఈ రకమైనటువంటి లబ్ధి పొందట్లేదు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఒకటే, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి వల్లనే నరేంద్ర మోదీ గారు పంపిస్తున్న నిధులని మా పేద మత్స్యకారులకు అందట్లేదు అన్న విషయాన్ని మీకు విన్నవించుకుంటున్నాను. Murugan Garu, one more problem, and it is related to your home state, Tamil Nadu. See, they are also poor Tamil people. They are also poor Tamil people, but they are residents and citizens and voters of Andhra Pradesh. Correct? But what happens when I went to Ongole and I met Matsyakar over there? They complained that the big fishermen from Tamil Nadu, possibly the fishermen mafias of DMK party, those who are having crores and crores of rupees, they enter into sea of Andhra Pradesh, nearby areas, and what they do, they cut their wala ko kaat dalte hain, and they ask them to leave, and they collect fish from here and they go. So this is illegal activity, criminal activity, which is supported probably by DMK government over there. And Jagan Mohan Reddy's government is not doing anything to protect, to see, to check that this type of crime will not happen in nearby areas of Andhra Pradesh in sea. So I request you, kindly take this matter of Andhra Pradesh poor fishermen. They are also Tamil, maybe Telugu, whatever. But it is their right to go into sea nearby areas and fish. 10 lakh rupees, maximum 10 lakh rupees per wala, per net. But if they cut, then what great loss to this poor fisherman community. కేంద్ర మంత్రి మురుగన్ గారికి మరొక విన్నపం చేస్తా ఉన్నాము. పేదలైనటువంటి మత్స్యకారులు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది తమిళ్ మాట్లాడతారు, తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది తమిళులు కూడా స్థిరపడి ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో నేను ఒంగోలుకి వెళ్ళినప్పుడు కొంతమంది మత్స్యకారులు నన్ను కలిశారు. వాళ్ళు చెబుతున్న విషయం ఏంటంటే, తమిళనాడు నుంచి సముద్ర తీరాల నుంచి తమిళనాడు నివాసులుగా ఉన్నటువంటి కొంతమంది ఆంధ్ర రాష్ట్ర జలాల్లోకి ప్రవేశిస్తా ఉన్నారు. బహుశా వీళ్ళందరూ కూడా డిఎంకే పార్టీ గూండాలు, డిఎంకే పార్టీ మాఫియా పర్సన్ అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర జలాల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన
పేద మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతుంటే వాళ్ళ వలలను కత్తిరించి అక్కడ ఉన్నటువంటి చేపలను దొంగలించుకుపోతున్నారన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఒక్కొక్క వల 10 లక్షల వరకు కూడా ఉంటుంది. దీన్ని ఒక్కసారి కట్ చేసేస్తే, వాటిని కత్తిరిస్తే వల ఉపయోగపడకుండా పోతే ఎంత నష్టం వస్తుందో, పేదవాళ్లకు ఎంత కష్టం వస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ డిఎంకేకి సంబంధించిన మాఫియా గూండాలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన నీటిలో చొరబడకుండా చర్యలు తీసుకోమని మిమ్మల్ని విజ్ఞాపిస్తున్నాను. So that much I want to tell. And my question to Matsyakara's last question. Recently I have seen Rangasthalam movie. So one song attracted me from Rangasthalam. Agattu nuntava naganna igattu kostava. So my question to Matsyakara of Andhra Pradesh. Agattu nuntava Matsyakara igattu kostava. వైసీపీలో ఉంటావా మత్స్యకార, బీజేపీలో ఉంటావా? ఇక్కడ కహా జాయేంగే? బీజేపీలో వస్తావా? అండ్ ధన్యవాదములు, అనేక ధన్యవాదములు. అనైవరకం నండ్రి, అనైవరకం నండ్రి. గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వాకాటి నారాయణ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మత్స్యకార గర్జన పిలుపు మేరకు నెల్లూరు నుంచి ఈ యొక్క పోరాటం మొదలవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మిత్రులు, సభాధ్యక్షులు అయినటువంటి భరత్ యాదవ్ గారు, అట్లాగే ఈనాటి ముఖ్య అతిథి, పేదల పాలిట పెన్నిది, తెలుగు ముద్దు బిడ్డ, మరి ఇప్పుడే ఈ పదవిని చేపట్టి మన ప్రాంతానికి, దేశానికి మోడీ గారి అడుగుజాడల్లో న్యాయం చేద్దామని చెప్పని ముందుకొచ్చినటువంటి ఎల్ మురుగన్ గారికి, అదేవిధంగా పెద్దలు, ఈ రాష్ట్ర రథసారథులు అయినటువంటి సోమ్ వీర్రాజు గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని బీజేపీ వైపు తిప్పుతూ ముందుకు వెళ్ళాలని చెప్పని అనేక ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి సునీల్ దేవధర్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మత్స్యకారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు 217 జీవో మీద ఇంత నెల్లూరులో ఇంతమంది ముందుకొచ్చి ఇవాళ జరిగేటువంటి అన్యాయాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని చెప్పని ఇవాళ అనుకున్నందుకు నేను ప్రత్యేకంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికే సమయం ఎక్కువైంది, మీరు వినాల్సింది మన మంత్రి గారు చెప్పేటువంటి మాటలు. కానీ మంత్రి గారికి ఒక చిన్న విన్నపం, రాబోయేటువంటి రోజుల్లో మా యొక్క సూళూరుపేట ప్రాంతానికి కూడా నెల్లూరు జిల్లాలో ఏదైతే మనకున్నటువంటి పులికాట్ లేక్ ఉందో, 2 భాగాలు మా దగ్గర ఉంటే 1 భాగం మాత్రమే మరి ఇవాళ తమిళనాడులో ఉంది. మరి అలాంటి సమయంలో మా ప్రాంతంలో పడేటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ఆ మత్స్యకారులకు కావాల్సినటువంటి ఏదైతే నీళ్లు వచ్చేటువంటి ముఖద్వారం ఉందో అది పూడిపోయింది, దాన్ని కూడా తెరిపించేటువంటి బాధ్యత మన మంత్రి గారి మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి సమయం లేదు కాబట్టి మరి రాబోయేటువంటి రోజుల్లో